కలుపు మొక్కలు తీసేస్తే భూమిలో సారం పెరిగినట్లే, చెడు ఆలోచనలు తీసేస్తే మనసుకు శాంతి కలుగుతుంది. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. కానీ మన శక్తిని మనం నమ్ముకోవాలి. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా 1-2 రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది? తుప్పు పట్టే కన్నా ఈ కొంచెమైనా పరులకు మేలు చేయడంలో అరిగిపోవడమే మంచిది. మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 10 నెలలు. ఎందుకంటే అక్కడ ఆ మనిషి తప్పు చేయడు, ఎంత చీకటి ఉన్నా భయం వేయదు, దేని మీద ఆశ ఉండదు, నాది అనే స్వార్థం కూడా ఉండదు. ఓటమి 10 సార్లు కాదు 100 సార్లు వచ్చినా నేను సంతోషంతో ఆహ్వానిస్తాను. మరొక అంశంలో 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు ఆ ఓటమి నేర్పిన పాఠం వల్లనే లభిస్తుంది. కాబట్టి ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు. జ్ఞానం, ధైర్యం ఉన్న చోట అపజయం ఉండదు. మనిషి జీవితం చీకట్లో మగ్గుతుందంటే మనసులో ఆశలు వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నించాలి. జీవితాన్ని కాంతిమయం చేసుకోవాలి. మిత్రమా, నీ కన్నీళ్ల విలువ తెలియని వారి కోసం నీవు కన్నీళ్లు పెట్టవద్దు. స్నేహం ఒక పరిచయం, మాట ఒక నమ్మకం, బంధం ఒక నిజాయితీ. బలంగా ఉండాలి, దురుసుగా కాదు. దయగా ఉండాలి, బలహీనంగా కాదు. వినయంగా ఉండాలి, పిరికిగా కాదు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అహంకారంతో కాదు. మనము ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిని దేవునితో సమానంగా చూడవలెను. ఎవరి పనిని వారు బాధ్యతగా భావించినప్పుడు ఆ పని పట్ల గౌరవం పెరుగుతుంది. పనిని గౌరవించిన వారు దైవత్వం కొలువై ఉంటారు. సాధించలేమని నిరాశ తగదు. ఎందుకంటే నేటి ఘన విజేతలు కూడా ఒకప్పుడు విజయపదంలో తడబడిన వారే. అవకాశాలు సూర్యకిరణాలు వంటివి, అందుకే వాటిని వీలైనంత త్వరగా దొరకబుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. ఏదోలా బ్రతకడం కాదు, బ్రతుకులో బాధ్యత ఉండాలి, ఆత్మీయత ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆనందం ఉండాలి. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కున్నావన్నది కావలసింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేస్తే చాలునురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వే వాళ్ళు నిద్రపోగా దిక్కులు చేయించి సాగిపోరా.